జీఎస్టీ అమలుకు ముందే పాత సరుకును విక్రయించుకోవడానికి రిటైలర్లు భారీ డిస్కౌంట్లకు తెరతీశారు. ఖరీదైన గృహోపకరణాలు తక్కువ ధరలకే అందుబాటులోకి వస్తున్నాయి. టెలివిజన్ సెట్స్, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషిన్లపై రిటైల్ చైన్స్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. దీంతో వీటి ధరలు తగ్గాయి. డిస్కౌంట్ అనేది సరుకు విక్రయించే రిటైలర్పై ఆధారపడి ఉంటుంది. రిటైలర్లు ఒక్క వస్తువు రిటైల్ ధరపై సాధారణంగా 10 నుంచి 15% డిస్కౌంట్ ఇస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ డిస్కౌంట్ గరిష్టంగా 3 రెట్లు పెరగొచ్చు. ముంబైకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రీటైల్ చైన్ కోహినూర్ డిస్ప్లేలో ఉంచిన ప్రోడక్టులపై 40% వరకు డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది. వీటిల్లో ఎక్కువ సెల్ ఫోన్లే. దాదాపు 20 నుంచి 40% డిస్కౌంట్ లభిస్తోంది. ఎలక్ట్రానిక్ ఉపకరణాల విక్రయదారులు వారి సరుకును జూలై 1 నాటికి పూర్తిగా అమ్మేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తేదీ నుంచి వస్తు సేవల పన్ను అమల్లోకి వస్తుంది. జీఎస్టీ వల్ల ఈ రీటైలర్లకు నష్టాలు రావచ్చు. అందుకే ఈ నష్టాలను తగ్గించుకునేందుకు భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించి సరుకును ఖాళీ చేసుకోవాలని చూస్తున్నారు. శాంసంగ్, పానాసోనిక్, హిటాచీ, వీడియోకాన్ వంటి సంస్థలు కూడా కన్స్యూమర్ ప్రమోషనల్ ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. గిఫ్ట్స్, వారంటీ పొడిగింపును అందిస్తున్నాయి. రిటైలర్లు, డిస్ట్రిబ్యూటర్లు కొత్త సరుకును తీసుకెళ్లటం నిలిపివేసిన దగ్గర నుంచి కంపెనీలు ఈ ఆఫర్లకు శ్రీకారం చుట్టాయి. కాగా రీటైలర్లు కొత్త సరుకు కొనుగోలుపై కాకుండా వారి దగ్గర ఉన్న పాత సరుకును పూర్తిగా విక్రయించడంపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించారని పరిశ్రమకు చెందిన 2 సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ తెలిపారు. డిస్కౌంట్ల కారణంగా 6 నుంచి 14% మేర నష్టాలు రావచ్చని రీటైలర్లు అభిప్రాయపడుతున్నారు. మే నెలకు ముందు కొనుగోలు చేసి ఇంకా విక్రయించని వస్తువులపై దాదాపు 6% వరకు నష్టాలు రావచ్చని వాపోతున్నారు. ఇక ఏడాది పాత సరుకుపై 14% వరకు నష్టాలు తప్పవని తెలిపారు. రీటైలర్లు వారి స్టాక్ మొత్తాన్ని నగదులోకి మార్చుకోవాలని భావిస్తున్నారు. వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ 40% సెంట్రల్ జీఎస్టీని భరించడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే విక్రయించని ఉత్పత్తులపై వీరికి క్రెడిట్ ప్రయోజనం లభించదు అని ప్రముఖ ఎలక్ట్రికల్ గూడ్స్ రీటైలర్ సంస్థ గ్రేట్ ఈస్టర్న్ డైరెక్టర్ పుల్కిత్ బైత్ తెలిపారు. లార్జ్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ రీటైలర్ చైన్స్ 100 కోట్లకు పైగా చొప్పున పాత సరుకును కలిగి ఉన్నాయని పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో ఆయా రీటైలర్ల మార్జిన్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. రీటైలర్లు జూలై నాటికి సాధ్యమైనంత తక్కువ సరుకును ఉండేలా చూసుకుంటున్నారని విజయ్ సేల్స్ మేనేజింగ్ డైరెక్టర్ నీలేష్ గుప్తా తెలిపారు. డిస్కౌంట్ల రూపంలో వస్తువులను విక్రయించడం వల్ల నష్టాలు తప్పవని పేర్కొన్నారు. ముందస్తు డిస్కౌంట్ల కారణంగా జూలై విక్రయాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని తెలిపారు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.